రెండు ఫ్రెండ్స్, నేను చిన్నపిల్లలకు ఇంట్లోనే ఉగ్గు రెడీ చేస్తున్నాను. ఎలా చేయడమో చూడండి. ఫస్ట్ నేను గిలాసున్నర రైస్ తీసుకున్నాను, కొంచెం కందిపప్పు, కొంచెం మినపప్పు, కొంచెం జీడిపప్పు, బాదం పప్పు, పెసరపప్పు, ఇంకా మిగతా పప్పులు వేసుకోవచ్చు. నేను మాత్రం ఇవే వేసుకుంటున్నాను. వీటిని ఇప్పుడు 10 నిమిషాలు నానబెట్టుకుందాం. నేను ఎందుకు 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నానంటే మా పాప 10 మంత్స్ పాప, అందుకోసమని ఈ గ్లాస్ తోటి 1.5 తీసుకున్నాను. 6 మంత్స్ అప్పుడు 7 మంత్స్ అప్పుడు ఆమె తినే క్వాంటిటీని బట్టి చేసేదాన్ని. ఇప్పుడు ఆమె 10 మంత్స్ కాబట్టి కొంచెం ఎక్కువ తింటుంది కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. మీరు మీ పాప తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. కాకపోతే ఇది మనం ఇంట్లో వేసుకుంటాం కాబట్టి 10 days 7 days 8 days ఇట్లా పనిచేస్తుంది. ఎక్కువ రోజులు నెల అట్లా అంటే కొంచెం ఖరాబ్ అవుతుంది. అందుకోసమని ఎప్పటికప్పుడు 10 days 7 daysకు ఇట్లా రెడీ చేసుకోండి. 10 నిమిషాలు నానబెట్టుకున్నాం కదా, ఇప్పుడు వాటర్ మొత్తం తీసేయాలి ఫ్రెండ్స్. ఇలా వాటర్ మొత్తం తీసి కొద్దిసేపు ఇందులోనే ఉంచుకొని తర్వాత ఆరబెట్టాలి. ఎలా ఆరబెట్టాలో నేను చూపిస్తాను, చూడండి. ఇలా ఇంట్లో మంచం వేసుకొని మంచంలో కాటన్ క్లాత్ వేసుకొని ఇలా మనం ఫస్ట్ కడిగి పెట్టుకున్న రైస్ని ఇలా ఆరబెట్టుకోవాలి. కాటన్ క్లాత్తో వాటర్ వీర్చుకుంటుంది కదా తొందరగా, అందుకోసమని ఇలా ఫ్యాన్ వేసి ఇలా ఆరబెట్టుకోవాలి. బయట మీకు ప్లేస్ ఉంటే బయట కూడా ఆరబెట్టుకోండి. బయట అంటే ఎండకు కాదు, నీడకే ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి. ఇలా ఆరబెట్టుకొని కొద్దిసేపు పదనంతా పోయేదాకా ఉంచుకోవాలి. తర్వాత వేయింపుకోవాలి. ఎలా వేయింపడమో నేను చూపిస్తాను, చూడండి వీడియోలో. ఫ్రెండ్స్, గలగలైనాయి. ఇప్పుడు వేయింపుకుందాం. ఇలా కడాయిలో పోసుకొని వేయింపుకోవాలి. ఆయిల్ గీలు ఏం లేదు, ప్లెయిన్గా వేయింపుకోవడమే. మామూలుగా మరీ బాగా ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు, మామూలుగా వేయింపుకోవాలి. ఇలా కలుపుకుంటూనే ఉండాలి ఫ్రెండ్స్, లేకపోతే కింద ఏం ఆడిపోతాయి. ఊకి ఇలా కలుపుకుంటూనే వేయింపుకోవాలి, లేకపోతే మాడిపోతే ఖరాబ్ అవుతుంది. అందుకోసం ఊకి ఇలా కలుపుకోవాలి. వేయించుకునేదాకా ఇలా అనుకోవాలి. కోసేపు ఆగాలి, కానీ బాగాసేపు ఆగకండి. చూసారు కదా ఫ్రెండ్, వేయింపుకోవడం అయిపోయింది. మా అంటే 20 minutes 15 minutes మన పిల్లల కోసమే కదా కష్టపడేది. ఇలా చేసుకోవడం మంచిది అన్నట్టు. రెడీమేడ్ది ఎంతైనా వేస్టే కదండి. ఇదైతే బలం, అన్ని పప్పులు కలిపి చేసుకోవడం ఎంతైనా చిన్నపిల్లలకు చాలా బలం కదా. అందుకోసమే ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. మా అంటే 20 minutes కష్టపడతారు కావచ్చు, అంతే కదా. కానీ ఇలా చేసుకోవడం వల్ల వాళ్ళకి ఎంతో బలం. అంతే ఫ్రెండ్స్, ఇలా వేయింపుకోవాలి. తర్వాత మిక్సీ ఎలా పట్టుకోవాలో నేను చూపిస్తా, చూడండి. ఇలా కొన్ని పోసి పట్టుకోవాలి మెత్తగా. కొంచెం బరుకులు ఉందండి, మెత్తగా అయ్యేదాకా పట్టుకోండి. చూసారా ఫ్రెండ్స్, ఇగో మెత్తగా అయింది. నేనైతే ఇలానే రెడీ చేసి పెట్టుకుంటాను. మీకు మీ పిల్లల ఆరోగ్యమే ముఖ్యం కదా. మీ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా ఇంట్లో రెడీ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఇది మంచి బలం, ఆరోగ్యంగా ఉంటారు. నేను మా పెద్ద పాపకి ఇలానే పెట్టాను, మా చిన్న పాపకి కూడా ఇలానే పెడతాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. పౌడర్ ఇలా తయారు చేసుకున్నామండి. నెక్స్ట్ ఉగ్గు ఎలా వండాలో నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో, చూడండి.